మా ప్రశ్న ఏంటంటే, మీకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా? పసుపు పచ్చ రంగులంటే చాలా ఇష్టపడేవారు, అవునా? నో నో నో, రెడ్ అంటే నాకు అస్సలు నచ్చదు. నాకు పసుపు పచ్చ అంటే చాలా ఇష్టం. ఇదేంటి పసుపుచ్చని చెప్పేసింది? ఇది మనవరాలా? నన్ను దీని మీద సంతకం పెట్టండి. ఓకే. యువరాణి వారు ఎడమ చేత్తో రాస్తారు. ఎడం చేత్తో కదా యువరాణి రాస్తారనుంది. ఈవిడ కాదనుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి ఎడమ చేత్తో రాయడమే అలవాటు. మీ చిన్నప్పటి అలవాటే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నందుకు చాలా సంతోషం. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు యువరాణి వారు అమ్మా అని అరవరు, నాన్న అని అరుస్తారట. ఇటివ్వండి. రూలు ప్రకారం ఏ దెబ్బ తగిలినా యువరాణి అమ్మాననదు, నాన్నానే అంటుంది. మీ పరీక్షల్లో మరి నేను పాస్ అయ్యానా? అలానే అరిచారు. పాము, పాము. ఎందుకు భయపడుతున్నారు? పాముకి నేనెప్పుడూ భయపడ్ను. అరే, ఇది రబ్బరు పాము. చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకుంటూ పడేశారేమో. కూర్చోండి. చూస్తుంటే ఈ అమ్మాయే యువరాణిలా ఉంది. మరి రోజా ఎవరు? రోజా కూడా పావునిలాగే పట్టుకుంది కదా, ఏం అర్థం కావట్లేదేంటి? ఇదేంటి ఇలా జరిగింది? చూడమ్మ దీపిక, నీ ఎడమ అరికాల్లో ఒక పుట్టుమచ్చ ఉంటుంది, చూపిస్తారా? నాకు ఎడమ అరికాల్లో పుట్టిమచ్చ లేదండి. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అరిపాదములో గాయమైంది. అది మచ్చలా ఉండిపోయింది. చూస్తారా? అమ్మ చామంతి. అలాగే అయ్యగారు. దెబ్బ తగలడం వల్ల ఏర్పడిన మచ్చ.
ఓకే అమ్మా. మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? నాకు అన్ని ఫ్రూట్స్ అంటే ఇష్టమే, బట్ యాపిల్ ఇంకా ఎక్కువగా ఇష్టపడతాను. యువరాణి వారు యాపిల్ పండుని ఇష్టంగా తినేవారు. మీ ప్రశ్నలు ఇంకా ఏమైనా మిగిలాయా? నేనే యువరాణి అని ఇప్పటికైనా నమ్ముతారా? ఈ అమ్మాయి అన్నీ కరెక్ట్గా చెప్పింది. ఈ అమ్మాయే యువరాణి అనడానికి నాకు ఎలాంటి సందేహాలు లేవు. అవును, ఈ అమ్మాయి కళ్ళల్లో రాజతీవి కనిపిస్తుంది. వీరే రాజావారు రాణిగారి మనవరాలు. హలో, మీరా? అలాగే రండి. అయ్యగారు, ఇంకో యువరాణి కాల్ చేశారు. అమ్మా చామంతి, వెళ్ళి చూడు. మ్, వెళ్ళమ్మా. ఈవిడ యువరానా? ఇంత పొగరు ఆ రక్తంలో ఉంటుందా? నమస్కారం అండి. ఫోన్ చేసింది నేనే అండి. ఆ, మాట్లాడింది నేనేనండి. ఓకే. పదండి లోపలికి. నమస్తే.